HDMS లాగిన్ అయిన తర్వాత సేల్స్ ఆర్డర్ లెఫ్ట్ వెళ్ళి కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ కొట్టి ఎల్పిజి ఐడి మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైకి స్క్రోల్ చేయండి. లాస్ట్ నేమ్ కాడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని ఇక్కడ యాక్టివిటీస్ పక్కన ఏరో మార్క్ ఉంది కదా, దాని కాడ ప్రొఫైల్ SR అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఓకేనా? ప్లస్ ఐకాన్ తీసుకోండి. ట్రాన్సాక్షన్ టైప్ దగ్గర కస్టమర్ ప్రొఫైల్ అప్డేట్ క్లిక్ చేయండి. సబ్ టైప్ దగ్గర అడ్రస్ చేంజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి SR నెంబర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి కస్టమర్ యొక్క ప్రీవియస్ అడ్రస్ కనబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే చేయాలో న్యూ వాల్యూస్ కనబడతాయి అన్నమాట, న్యూ అడ్రస్. ఓకేనా? అడ్రస్ లైన్ ఫస్ట్ 1 దగ్గర కస్టమర్ యొక్క ఇన్కేస్ కస్టమర్ మెయిల్ అయితే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, ఫీమేల్ అయితే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఓకేనా? అడ్రస్ లైన్ 1 దగ్గర అడ్రస్ లైన్ 2 దగ్గర కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఏరియా ల్యాండ్ మార్క్ కదా, కస్టమర్ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేసుకోండి. దాంతోపాటు ఈ ఏరియా లైన్ 3 దగ్గర కస్టమర్ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. ఈ రెండు చోట్ల సేమ్ కస్టమర్ ఏదైతే అడ్రస్ ఇచ్చింటాడో అది మెన్షన్ చేసేయండి. సరేనా? నెక్స్ట్ పిన్ కోడ్ కాడ కస్టమర్ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. లోకల్ బాడీ కాడ మీ యొక్క సబ్ డివిజన్ ఏదో చూసుకొని అది ఎంటర్ చేసుకోండి. కస్టమర్ యొక్క విలేజ్, మండల ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. సబ్ డిస్ట్రిక్ట్ సిటీ దగ్గర కస్టమర్ యొక్క విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. కస్టమర్ రూరల్ అయితే రూరల్ అని పెట్టండి, అర్బన్ అయితే అర్బన్ అని పెట్టండి. ఓకేనా? పెట్టాక ప్లస్ ఐకాన్ తీసుకోండి కింద అటాచ్మెంట్స్ లో తీసుకొని POI పెట్టేసి ఇక్కడ ఓటర్ ఐడి కానీ లేదా రైస్ కార్డ్ కానీ మీరు కస్టమర్ కార్డ్ ఏదైతే తీసుకోన్నారో అది ఎంటర్ చేసుకోండి. ఓటర్ ఐడి తీసుకున్నా, అందుకని ఓటర్ ఐడి ఎంటర్ చేసుకున్నాం. ఇక్కడ ఐడి నెంబర్ మీద ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇష్యూ డేట్ దగ్గర కార్డు మీద డేట్ ఉంటుంది, ఇష్యూ డేట్ అది ఎంటర్ చేసుకోండి. ఇష్యూ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెట్టేసేయండి. అథారిటీ ఆఫీసర్ ECA ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టేసుకోండి. కస్టమర్ స్టేటస్ యాక్టివ్లో ఉంది కాబట్టి యాక్టివ్ పెట్టేసి ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఆ ఫైల్ చూసుకోండి. ఓకేనా? అప్లోడ్ మీద కొట్టేసి
ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ అసలు మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ రిమార్క్స్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఒకసారి చూసుకోండి. రిలయన్షిప్ అని మీరు క్లిక్ చేసుకొని ఒక బిల్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. అదే ఇక్కడ చూడండి కస్టమర్ అకౌంట్ వస్తుంది కదా, ఇక్కడ డ్రాగ్ చేస్తుంది చూడండి. ఇందాక మనం ఏది ఎంటర్ చేసామో సేమ్ అదే వస్తుంది. Hey there. Subscribe to my channel. And also press this bell icon.